కుటుంబం అనే దాన్ని మధ్యలో ఉంచి పైన దేని గురించి రాశాడు అంటే 5వ అధ్యాయం 18వ వచనం, మీరు మద్యముతో మత్తులై ఉండకుడు కానీ, చెప్పండి, అందులో దుర్వ్యాపారము కలదు, అయితే మీరు ఏమై ఉండాలి, ఆత్మపూర్ణులై ఉండండి. అనగా ఒక కుటుంబం అనే వ్యవస్థ దేని చేత నడిపించబడాలనంటే పరిశుద్ధాత్మ నింపుదలతో అది నడిపించబడాలి. అట్లా నడిపించబడలేదనుకోండి ఎంత ప్రమాదం ఉందంటే అడుగును చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును, చెప్పండి, ధరించుకోండి. ఈ ఫ్యామిలీ గురించి రాసిన తర్వాత అడుగున దేని గురించి రాస్తున్నాడు? దాని క్రింద మీరు ఎక్కడే ఉన్నారా? క్రిందని అపవాది. కనుక ఆత్మ స్వాధీనములో ఒక క్రైస్తవ కుటుంబం లేకపోతే ఖచ్చితంగా ఈ కుటుంబం అపవాది నోట్లోనే పడుతుంది అని మనం తెలుసుకోవాలి. అందుకే కుటుంబాన్ని గురించి అంత శ్రద్ధ, అంత గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉన్న కారణం చేత ఈ రోజున సంఘములోనికి వచ్చిన కుటుంబాలను దేవుడు బాగు చేసి సమాజాన్ని ఉద్ధరించడానికి దేవుడు ఆశపడుతున్నాడు అనే సత్యం ముందు మీ మనసులో పడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు వేస్ట్ అయిపోయింది, అనవసరంగా వచ్చాను అన్న బాధ లేకుండా అసలు మీ ఫ్యామిలీ విషయంలో దేవుడు ఎంత గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అది మీకు అర్థం కావడానికి ఈ మాటలు చెప్పాను. సరే, ఇప్పుడు నా సందేశంలోకి వెళ్తాను. చాలాసార్లు ఫ్యామిలీగా చర్చకు వచ్చాం, ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం. దేనికి వచ్చినట్లు మనం ప్రార్థన చేయటమో, ఆరాధించడమో, లేక ఒక బైబిల్ స్టడీకి రావటమో, ఈ అన్నిటి వెనకాల మనకున్న మోటివేషన్ ఏంటి? దేని కొరకని, ఎందు కొరకని మనం ఇక్కడికి వస్తున్నాము? ఆరాధన కావచ్చును, ప్రార్థనా కూడికలకు కావచ్చును, లేకపోతే ఒక బైబిల్ స్టడీ కావచ్చు. మన మందిరంలోనికి ఎందుకొరకు వస్తున్నాము? మనం ఇక్కడ రావడానికి వెనకాల ఉన్న మోటివేషన్ ఏంటి అనంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఆంధ్రుల మోటివేషన్ ఏంటనంటే నేను దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం, అంతేనా? దేవుని యొద్ద నుంచి ఏదైనా ఆశీర్వాదం పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి నా అవసరాలు తీర్చుకోవాలి. నేను ఫ్యామిలీస్గా వచ్చిన అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్లకు నేను చెప్పగోరే విషయం ఏంటనంటే చాలాసార్లు మందిరానికి వచ్చాము, మనం ఎప్పుడూ మన అవసరాలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ప్రార్థనలో మన అవసరాలు తీరాలని ప్రార్థించాం. ఆరాధనలో ఏదో ఆరాధించి కానుక వేస్తే దేవుడు మన అవసరాలు తీర్చే అందనాలు ఎక్కిస్తాడని ఇక్కడికి వచ్చాం. ఒక బైబిల్ స్టడీకి వస్తే అక్కడ కూడా వాక్యమైన ప్రార్థనలు ఉంటే దేవుడు ఏదో మన అక్కర్లు తీరుస్తాడని ఇక్కడికి వచ్చాం. నేను ఈరోజు ఫ్యామిలీస్గా ఉన్న మీకు నేను చెప్పగోరే విషయం ఏంటనంటే ఈరోజు దేవుని ప్రియులారా వినండి, సన్నిధిలోనికి వచ్చిన మీరు మీ అవసరాల గురించి ఆలోచించకండి. మీరు అట్లా వస్తే మీ మోటివేషన్ చాలా తప్పు. కాబట్టి మీ అవసరాలు తీర్చుకోవడానికి, మీరు బాగుండడానికి ఇక్కడికి మీరు వస్తే మీరు రాంగ్ మోటివేషన్తో వచ్చినట్లు లెక్క. ఈరోజు ఎందుకొరకు మనం అంత ఇక్కడికి రావాలి? ఈ రోజంతా 5 గంటల వరకు దేని కొరకు మనం ఇక్కడ గడపాలనంటే నేను ఒక మాట చెబుతున్నాను, దేవుని అవసరం తీర్చడానికి. ఇక్కడ ఉన్నారా మీరంతా? మన అవసరాలు తీర్చుకోవడానికి రోజంతా ఇక్కడ కూర్చోకండి. ప్రతిసారి అందుకే కదా ఇక్కడికి వస్తున్నాం. మళ్ళీ ఈరోజు కూడా స్పెషల్ రిట్రీట్లో కూడా ఆ పని కొరకే రావడం ఎందుకు? కనుక మన అవసరాలు తీర్చుకోవడానికి ప్రతిసారి వచ్చాము. ఈరోజు మన అవసరాలు మర్చిపోదాం, ఈరోజు దేవుని అవసరం మనం తీర్చుదాం. ఒక ప్రశ్న, దేవునికి అవసరాలు ఉంటాయండి అని మీరు అంటారేమో. మీరు ఎక్కడ ఉన్నారా? అర్థమవుతున్నాయి నా మాటలు? దేవునికి అవసరాలు ఉంటాయా? అవును, దేవునికి అవసరాలు ఉన్నాయి. దేవుడు చాలా అవసరతలో ఉన్నాడు. ఆయన అవసరాలు ఏంటో 2-3 వచనాల్లో చూపించి మనం చదువుకున్న వాక్య దగ్గరకు మనం వస్తాం. రండి నాతో కలిసి యెషయా గ్రంథం చదువుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం చూడండి. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండట చూచి ఆశ్చర్యపడెను. వింటున్నారా ఈ మాట? దేవునికి ఎవరు కావాలట? దేవుడు ఒక అవసరంలో ఉన్నాడు. దేవుని అవసరం ఏంటనంటే సంరక్షకుడుగా ఉండేవాడు ఎవడో కావాలి, మధ్యవర్తిగా బ్రతికేవాడు ఎవడో కావాలి. ఈ భూమి మీద సంరక్షకులు లేరు, ఈ భూమి మీద మధ్యవర్తులు లేరు. ఇది నా అవసరం అంటున్నాడు దేవుడు. 2-3 పేజీలు తిప్పండి. అదే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం చూడండి.
యెషయా గ్రంథం 64 అధ్యాయం 7వ వచనం, నీ నామమున బట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకున్నవాడు ఒకడును లేడు. దేవునికి అవసరం ఏంటనంటే ప్రార్థన చేసేవారు, ప్రార్థనకి తమ్ము తాము పురుకొల్పుకునే వాళ్ళు, ఇతరులకు కూడా పురుకొల్పేవారు కనబడడం లేదట. అది అనవసరం. సంరక్షకులు కావాలి, మధ్యవర్తులు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థనలకు ఇతను పురుగొల్పే వాళ్ళు కావాలి. అది దేవుని యొక్క నీడ్, అది దేవుని యొక్క అవసరత. మీ నాతో ఉన్నారా? ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం దగ్గరకు రండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూపుతున్నాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను ఇట్లా చదువుతాను. కాకినాడ వీధుల్లో అటు ఇటు పరిగెత్తచ్చు, చూచి తెలుసుకునుడి. దాని హైవే రోడ్లో విచారణ చేయండి. న్యాయము జరిగించచ్చు, నమ్మకముగా ఉండ ఎత్తించుచున్న ఒకడు మీకు కనబడితే నేను కాకినాడను క్షమించుదును. ఇప్పుడు ఇది దేవుని అవసరం. దేవునికి ఎవరు కావాలట? నమ్మకముగా బ్రతకడానికి ఎత్తించే వాళ్ళు దొరికితే చాలు. నమ్మకంగా బతికే వాళ్ళు అక్కర్లా, నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నించిన వాళ్ళు దొరికితే చాలు. ఇది నా అవసరం. వింటున్నారా ఈ మాట? దేవునికి మనకే అవసరాలు ఉంటాయని మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు జీవితకాలం మన అవసరాల గురించే దేవుని సంధికి వస్తాము, మన అవసరాల గురించే మనం ఆలోచిస్తాము. ఈరోజు ఆలోచన బయట పెట్టండి. ఈరోజు దేవుని యొక్క అవసరం తీర్చడానికి ఆలోచించే వాళ్ళంగా ఈరోజు మనం ఇక్కడ కూర్చుందాం. దేవుని అవసరం సంరక్షకులు కావాలి, దేవుని అవసరం మధ్యవర్తులు కావాలి, దేవుని యొక్క అవసరం ప్రార్థించే వాళ్ళు కావాలి, దేవుని యొక్క అవసరం నమ్మకంగా బ్రతకడానికి యత్నించే వాళ్ళు దొరకాలి. సరే, అవన్నీ పాత నిబంధనలో అది దేవుని అవసరాలు. సరే, మన న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్సే కదా మనం. ఇప్పుడు దేవుని అవసరం ఏంటి అది మీతో చెప్తాను. వినండి స్నేహితులారా. ఇప్పుడు దేవుని అవసరం ఏంటనంటే వినండి. దేవునికి కావలసింది హెరాల్డ్స్ కావాలి, క్రీస్తు ఆగమన దూతలు కావాలి. ఎవరు కావాలి? క్రీస్తు ఆగమన దూతలు కావాలి. క్రీస్తు ఆగమన దూత హెరాల్డ్స్ అంటే అర్థం ఏంటనంటే, ఇగో రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా యేసుక్రీస్తు వస్తున్నాడు హో అని చెప్పేవాళ్ళు కావాలి. వాళ్ళే హెరాల్డ్స్ అని అంటాం. కొంతమంది హెరాల్డ్ అని పేరు పెట్టుకుంటారు. హెరాల్డ్ అంటే అర్థం ఏంటనంటే క్రీస్తు ఆగమన దూత అని అర్థం. క్రీస్తు వస్తున్నాడు అని చెప్పే ఒక దూతని మనం హెరాల్డ్ అని అంటాం. కనుక ఇప్పుడు దేవుని అవసరం ఏంటనంటే యేసుక్రీస్తు ఆయన వస్తున్నాడు ప్రియులారా. ఆయన రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా వస్తున్నాడు. ఆయన తన రాజ్యాన్ని భూమి మీద ప్రారంభిస్తాడని చెప్పే ఒక హెరాల్డ్ కావాలి. మరి ఆ హెరాల్డ్ని ఎవరిస్తారు? ఆ ఆగమన దూతని ఎవరిస్తారు? అమ్మా, మీరు ఎక్కడ ఉన్నారా? ఎవరిస్తారో అది అర్థం కావాలంటే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన మొదటిసారి రావడానికి కూడా ఎవరు కావాలి? మీరు ఎక్కడ ఉన్నారా లేదా? ఆయన మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఎవరు కావాలి? ఇగో ఆయన వస్తున్నాడు, ఆయన కొరకు మార్గం సరళం చేయండి, వంకర త్రోవలన్నీ తిన్నగా చేయండి, ప్రతి ఎత్తు పోడ్చండి, ప్రతి పల్లము కూడా ఎత్తు చేయండి, మీరు మారు మనసు పొందండి, ఆయన వస్తున్నాడని చెప్పడానికి అప్పుడు కూడా ఎవరు అవసరం ఉంది? ఆయనకు ఒక హెరాల్డ్ అవసరం. అప్పుడు ఆ మొదటిసారి ఆయన రావడానికి ఒక ఆగమన దూత అవసరమైంది. ఇప్పుడు రెండవసారి రావడానికి ఒక ఆగమన దూత అవసరమైంది. మరి అప్పుడు ఆగమన దూత అవసరతలో ఆయన ఉన్నప్పుడు ఆ ఆగమన దూతను ఇచ్చిన వారు ఎవరనంటే ఏ సింగిల్ ఫ్యామిలీ, ఒక చిన్న కుటుంబం. ఒక చిన్న కుటుంబం దేవుని అవసరాన్ని తీర్చేసింది. మీకు అర్థమవుతున్నదని చెప్పిన మాట. ఏమంటే 2000 సంవత్సరాల క్రిందట ఆయన ఆగమన దూతగా వేంచేస్తూ ఉంటే, నేను వస్తున్నానని ఆయన ముందుగా చెబితే, నేను వస్తున్నాను కనుక నాకంటే ముందుగా వెళ్ళి నా మార్గాలు సరళం చేసి నేను వస్తున్నానని ప్రకటన చేయడానికి నాకు ఒక హెరాల్డ్ కావాలన్నప్పుడు ఒక ఫ్యామిలీ ప్రియులారా వారు ఆగమన దూతను ఆయనకి అందించారు. ఇప్పుడు దేవుని అవసరం ఏంటనంటే వినండి, మళ్ళీ చెబుతున్నాను, నా కూతురుకు ఉద్యోగం లేదు, నా కొడుకు పెళ్లి కాలేదు, నాకేమి ఇల్లు కట్టుకోలేదు, నేను కారు కొనుక్కోలేదు, ఈ పాడు అవసరాలు బయట పెట్టండి. ఎంతకాలం అని ఆలోచిస్తాం? వాటికి దండం పెట్టి అవన్నీ మర్చిపోండి. ఈరోజు దేవుడు మనసు విప్పి నీతో మాట్లాడుకుంటున్న మాట ఏంటనంటే, ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి
వింటున్నారా? ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి నీ కుటుంబం కావాలి. నీ కుటుంబంలో నుంచి నా కొరకు వచ్చిన ఒక ఆగమన దూత ద్వారా సమాజాన్ని బాగు చేస్తాను. సమాజంలో నా సంఘాన్ని స్థాపిస్తాను. ఆ సంఘంలోకి వచ్చిన కుటుంబాలు బాగు చేసుకుంటాను. ఆ కుటుంబాల ద్వారా సమాజాన్ని బాగు చేస్తాను. ఆ సమాజంలో నేను సంఘాలు కడతాను. ఆ సంఘాల ద్వారా మీ కుటుంబాలు బాగు చేస్తున్నాను. కాబట్టి నాకు కావలసింది నీ ఫ్యామిలీ, నాకు కావలసింది నీ కుటుంబం. ఇది ఎవరవసరం? మీరు ఎక్కడ ఉన్నారా చెప్పండి. ఎవరవసరం? దేవుని అవసరం. ఎప్పుడైనా దేవునికి నా కుటుంబం అవసరమని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒకవేళ ఆలోచిస్తే అలా ఆలోచించి ఎన్ని రోజులైపోయింది? ఆలోచన మర్చిపోయి. అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాం, కానీ ఆలోచన మర్చిపోయే బతుకుతూ ఉంటాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని అవసరము తీర్చగలిగిన ఫ్యామిలీ